దేశీయ మార్కెట్లో ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో నిన్న వచ్చిన లాభాలు ఆవిరైపోయాయి. భారత్ పై సుంకాలు మరింతగా పెంచుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని తెలుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కొనసాగుతున్నప్పటికీ మన సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.85 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో మారుతి సుజుకి, జియో ఫైనాన్షియల్, హీరో మోటార్స్ కార్ప్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. రిలయన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్స్ నష్టాల్లో పయనిస్తున్నాయి. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. ఎస్ రవిప్రసాద్. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. ఓవరాల్ గా లాస్ట్ ఒక 3 days నుంచి చూసుకుంటే మార్కెట్ అయితే నెగిటివ్ లోనే ట్రేడ్ అవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే గ్లోబల్ వైజ్ ఉన్న ఈ టారిఫ్ వల్లనే నెగిటివ్ లోనే ట్రేడ్ అయిందని చెప్పాలి. కానీ నిన్న మాత్రం ఒకటి కొంచెం పాజిటివ్ లోనే ట్రేడ్ అవడం జరిగింది. ముఖ్యంగా వడ్డీ రేట్లపై తగ్గిస్తారని యుఎస్ వైట్ హౌస్ నుంచి రావడం అనేది కొంచెం మనకు పాజిటివ్ గా కలిసి వచ్చింది. కాకపోతే మళ్ళీ ఈ రోజు ట్రంప్ అయితే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అయితే టారిఫ్ల విషయంలో ఇండియాపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారని చెప్పాలి. రష్యా నుంచి భారత్ కు భారీ స్థాయిలో ఆయిల్ కొనుగోలు చేయడమే కాదు, ఓపెన్ మార్కెట్ లో అధిక లాభాలను నమ్ముకుంటుందని ఆరోపించారు. రష్యా చేస్తున్న యుద్ధంతో ఎంతో మంది ఉక్రెయిన్ ప్రజలు నష్టపోతున్నారని, భారత్ కు అలాంటి పట్టింపు ఏది లేదని, అండ్ అందుకోసమే అమెరికాకు ఇండియా చెల్లించాల్సిన టారిఫ్లను భారీగా పెంచబోతున్నట్టు ట్రూత్ సోషల్ మీడియా పోస్ట్ లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్ తో అయితే మొత్తం మార్కెట్లు అయితే స్టార్ట్ అవడమే గ్యాప్ డౌన్ తో స్టార్ట్ అవడం జరిగింది. మొత్తం ఇండియన్ మార్కెట్లు అయితే కొంచెం నెగిటివ్ లోనే ట్రేడ్ అవడం మనం గమనించవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి 380 పాయింట్లు డౌన్ లో ఉంది. 80,636 దగ్గర ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. నిఫ్టీ చూసుకుంటే 107 పాయింట్లు డౌన్ అయిపోయి 24,615 దగ్గర అయితే ట్రేడ్ అవడం జరుగుతుంది. 24,700 మార్కుకు దిగవన అయితే నిఫ్టీ రావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా 350 పాయింట్లు అయితే డౌన్ లో ట్రేడ్ అవడం జరిగింది. అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో చూసుకుంటే 0.5% రెండు కూడా పడిపోవడం జరిగింది. ముఖ్యంగా మనము గత కొన్ని రోజులుగా చూస్తున్నాము, ట్రంప్ చెప్పడం ఏంటంటే మాకు ఇండియాతోని మిత్రత్వం ఉంది కానీ రష్యాతో ఒప్పందం చేసుకోవడమే తనకు నచ్చని విషయం అని. సో అందుకు మేము టారిఫ్లు ఎక్కువగా వాటిపైన ఇండియా పైన ఎక్కువగా టారిఫ్లు 25% వేస్తున్నాము, వాటితో పాటు పెనాల్టీని కూడా విధిస్తున్నామని అయితే అంటే ఒక అగ్రరాజ్యం అధినేత ట్రంప్ ఇలా చెప్పడం అనేది మన ఇన్వెస్టర్లకైతే ఓవరాల్ గా కొంచెం అంటే టెన్షన్ గురైందని చెప్పాలి. అందుకోసమే అందరూ ఎగ్జిట్ అవ్వడం, చాలా మనకు సెల్ ఆఫ్ చేయడం అయితే మనం గమనించవచ్చు. సో మార్కెట్లు అయితే నెగిటివ్ లోనే ట్రేడ్ అవడం జరిగింది. నిన్న చూసుకుంటే కొంచెం పాజిటివ్ గా అనిపించిన మార్కెట్ మాత్రం ఈ రోజు మాత్రం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ అయితే ఏ మాత్రం కనిపించలేదని చెప్పాలి. అండ్ డాలర్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ కూడా కొంచెం పడిపోవడం జరిగింది. సో ఓవరాల్ గా మార్కెట్ క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం పెరగడం అనేది, అంటే ఇండియా క్రూడ్ ఆయిల్ ఆధారిత దేశం కాబట్టి క్రూడ్ ఆయిల్ పెరగడం అనేది కూడా కొంచెం మార్కెట్ ని అతలాకుతలం చేసిందని చెప్పాలి. నెక్స్ట్ చూసుకుంటే Q1 రిజల్ట్స్ కూడా అంత ఆశాజనకంగా లేకపోవడం, ముఖ్యంగా ఐటీ అండ్ బ్యాంకింగ్ సెక్టార్ లో అంత ఆశాజనకంగా లేకపోవడం అనేది కూడా మార్కెట్ ను బాగా అతలాకుతలం చేసింది అనుకోవాలి. ముఖ్యంగా HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ లో కూడా కొంచెం ఆశించినంత ఆశాజనకంగా లేకపోవడం అనేది కూడా మార్కెట్ సెంటిమెంట్ అయితే దెబ్బతీసిందని చెప్పాలి. గత కొన్ని రోజులుగా ఈ టారిఫ్ల యొక్క భయాలు అయితే కంటిన్యూగా అబ్జర్వ్ చేయడం జరిగింది మనం మార్కెట్ లో. ఎక్స్పర్ట్స్ చెప్పిందంటే ఇన్వెస్టర్లు కూడా ఇప్పుడు టారిఫ్ల విషయం తెలిసే వరకు కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం బెటర్ అనేది వాళ్ళ యొక్క అంచనా. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు అంటే నిన్న పాజిటివ్ అయినా ఈ రోజు నిన్న కూడా నెగిటివ్ లోకి వెళ్తాం అనుకున్నారు, కాకపోతే నిన్న పాజిటివ్ లోకి వెళ్ళిన మార్కెట్ ఈ రోజు కూడా నిఫ్టీ ఇండికేషన్ చేసినట్టయితే గ్యాప్ డౌన్ తోనే స్టార్ట్ అయిన మార్కెట్ మార్నింగ్ తర్వాత అదే ఆ నెగిటివ్ అయితే కంటిన్యూ చేయడం జరిగింది. ఓవరాల్ గా సెన్సెక్స్ ఒక 300 అండ్ నిఫ్టీ ఒక 150 పాయింట్లు ఇంచుమించుగా నష్టాల్లో కొనసాగడం మనం అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. ముఖ్యంగా సెక్టార్ వైజ్ చూసుకుంటే ఐటీ సెక్టార్ లో అయితే బాగా డౌన్ ఫాల్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు.
సో అందుకోసమే అంటే ఐటీకి సంబంధించిన సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఆలోచించాలనే ఇన్వెస్టర్లు అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ప్రజెంట్ ఆటో సెక్టార్ ఒకటి కొంచెం మంచి పాజిటివ్ కనిపించిన పిఎస్యు బ్యాంకు, ఐటీ సెక్టార్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఫార్మా సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ అన్ని కూడా మాక్సిమం అన్ని కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అవడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ విషయం చెప్పాలంటే నిన్న గురుప్రసాద్ గారు కూడా చెప్పడం జరిగింది డిస్కషన్ లో, మార్కెట్ అయితే చాలా వీక్ గా ఉంది, కొంచెం తూచి జాగ్రత్తగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలని అయితే ప్రజెంట్ చెప్పడం జరిగింది. ట్రంప్ అయితే 7వ తారీఖు వరకు మనకు ఒక టైం ఇచ్చారు. అంతలోపు అయితే ఈ స్టేట్మెంట్ రావడం అయితే మన ఇండియన్ మార్కెట్ కి అయితే చాలా దెబ్బని చెప్పాలి. ఇంచుమించు 96,000 కోట్ల లక్షల కోట్ల అంటే ఆదాయం మనకు గండిపడొచ్చని అయితే ఆర్థిక నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఏదేమైనా ఈ టారిఫ్లు విధించడం అనేది అటు ఫార్మాకి సంబంధించిన, అగ్రికి సంబంధించిన సెక్టార్ లో అయితే అండ్ ఇన్ఫ్రాకి సంబంధించిన సెక్టార్ లో కూడా బాగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు. కొంతమంది ఎక్స్పర్ట్లు చెప్పేందంటే ఏది ఏమున్నా ఆల్రెడీ ఇలాంటి క్రాష్లు కానీ, ఇలాంటి బెదిరింపులు కానీ మన ఇండియా కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, స్టాక్ మార్కెట్ కానీ చాలా చూసింది. మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇండియన్ స్టాక్ మార్కెట్ చాలా స్టాండర్డ్, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకోగలిగే శక్తి అయితే మన ఆర్థిక వ్యవస్థకు ఉందని అయితే కొంతమంది ఎక్స్పర్ట్లు అయితే భావిస్తున్నారు. ఓవరాల్ గా ఇది గ్లోబల్ వైజ్ చూసుకుంటే అంటే గ్లోబల్ క్యూస్ కూడా అన్ని కూడా మనకు కొంచెం అనుకూలంగా లేకపోవడం అనేది ప్రజెంట్ మెయిన్ టారిఫ్ల యొక్క భయం అనేది మార్కెట్ల పైన బాగా ఎఫెక్ట్ చూపించడం వల్లనే మార్కెట్ ఈరోజు పడిపోవడం, కొంచెం నష్టాలు అయితే మనం చూస్తున్నాం. అనుష. ఎస్ రవిప్రసాద్, అయితే అంతర్జాతీయ మార్కెట్ లో సానుకూల సంకేతాలు కొనసాగుతున్నప్పటికీ మన సూచీల నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరి ఈ ప్రభావం గోల్డ్ రేట్స్ పై పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా అనుష, మీరు చెప్పినట్టు ఎప్పుడైతే లిక్విడిటీ పైన మనము కొంచెం వాలిటిలిటీ ఎక్కువగా కనిపిస్తే ఆటోమేటిక్ గా సేఫ్ రిజర్వ్ కోసం అయితే గోల్డ్ పైన అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అటు ఇన్స్టిట్యూషన్లు అయినా, రిటైలర్స్ అయినా కానీ గోల్డ్ పైన సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి గోల్డ్ వైపు అయితే మళ్ళడం జరుగుతుంది. గోల్డ్ లో కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ 1,00,000 దాటిన గోల్డ్ ఇంకా పెరుగుతుందనే ఎక్స్పర్ట్లు అయితే అంచనా వేయడం జరుగుతుంది. అండ్ అటువైపు సిల్వర్ చూస్తే కూడా ఓన్లీ గోల్డ్ అనేది ఇంకా ఎమోషన్, ఓన్లీ ఆర్నమెంట్స్ అండ్ ప్లస్ రిజర్వ్ గా పెట్టుకుంటారు. సిల్వర్ అలా కాకుండా ఇండస్ట్రియల్ లో కూడా ఎక్కువగా యూజ్ చేయడం వల్ల సిల్వర్ కూడా కమ్యూనిటీ మార్కెట్ లో సిల్వర్ కూడా మంచి భూమి వచ్చిందని చెప్పాలి. గోల్డ్ అండ్ సిల్వర్లు కూడా బాగా పెరిగే అవకాశమే ఉండొచ్చు. అంటే ఈ విధంగా అనిశ్చితి కొనసాగితే కంటిన్యూగా ఇన్స్టిట్యూషన్స్ కానీ, రిటైలర్స్ కానీ అయితే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తారు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్ తర్వాత మ్యూచువల్ ఫండ్ పైన ఎక్కువగా ఆలోచిస్తారు. కాబట్టి ఆటోమేటిక్ గా గోల్డ్ పెరిగే అవకాశం ఉంది. మన ఇండియా సైడ్ వస్తే గోల్డ్ ఎమోషన్ అండ్ ముఖ్యంగా ఇప్పుడు సౌత్ ఇండియా సైడ్ వస్తే ఇప్పుడు పెళ్లిలో సీజన్ ప్లస్ మనకు శ్రావణ మాసం అనేది కూడా ఒకటి సెంటిమెంట్ కాబట్టి ఇంకా గోల్డ్ అయితే డిమాండ్ అయితే పెరిగే అవకాశం ఉంది, తగ్గే ప్రసక్తి ఉండదని అయితే ఎక్స్పర్ట్ల అంచనా. అనుష. రైట్ రవిప్రసాద్, థ్యాంక్ యూ.